అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన సబ్స్క్రైబర్స్కు అలాగే చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి అందరికీ కూడా రియల్ కంటెంట్ జాబ్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ పథకంలో భాగంగా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయుకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇది 12వ తారీఖు జనవరి నుంచి 1 ఫిబ్రవరి 2026 వరకు కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ చూడండి. ఇండియన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడికి వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనకి iifrecruitment.edcil.co.in ఈ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ పెట్టారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇదే వెబ్సైట్లో అయితే ఉంటుందండి. 12వ తారీఖు నుంచి 1 ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. 1 జనవరి 2006 నుంచి 1 జూలై 2009 మధ్యలో జన్మించి ఉండాలి. ఆ 2 డేట్లలో కూడా జన్మించి ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా తత్సమాన అర్హత అంటే 10 తర్వాత 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు, సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో 50% మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చదివి ఉంటారు కదా, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఐటీ, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దానిలో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఉంటుంది కదా, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో కానీ లేదా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి ప్రతి దానిలో కూడా. సో అలాగే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా 50 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో ఓవరాల్గా కూడా 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలండి. సో అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 152 అనేది హైట్ ఉండాలి మినిమం అండి ఇది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 152 అనేది హైట్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మనకి ఇక్కడ చెస్ట్కి సంబంధించి ఏమి ఇచ్చారంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 77 సెంటీమీటర్స్ మినిమం అనేది ఉండాలి. చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అంటే గాలి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. నో మెజర్మెంట్ అండి ఇక్కడ. అలాగే హీరింగ్, డెంటల్, జనరల్ హెల్త్, గైనకాలజికల్ ఎగ్జామినేషన్, జెండర్, ప్రెగ్నెన్సీ, విజువల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే కనుక ఇయర్కి 30 డేస్ యాన్యువల్ లీవ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సిక్ లీవ్ కూడా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి సేవానిధి ప్యాకేజ్లో భాగంగా మనకి ఇక్కడైతే మనకి మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇయర్లో మనకి 30,000 ప్యాకేజ్ అయితే ఉంటుంది. అందులో 21,000 మన చేతికి అయితే రావడం జరుగుతుంది. 70%. 30% ఏదైతే ఉందో అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద జమ అవుతుందండి 9,000 అనేది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 9,000 అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన హ్యాండ్కి వచ్చేది సెకండ్ ఇయర్లో 23,100, థర్డ్ ఇయర్లో 25,550, ఫోర్త్ ఇయర్లో 28,000 ఈ విధంగా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్గా మనకి టోటల్ కాంట్రిబ్యూషన్ అగ్నివీర్ కార్పస్ ఫండ్ చూస్తే కనుక మన దగ్గర నుంచి 5,02,000 అలాగే గవర్నమెంట్ నుంచి 5,02,000. సో టోటల్గా అప్రాక్సిమేట్లీ 10,04,000 అనేది మనకి సేవానిధి ప్యాకేజ్ కింద అయితే మనకి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 4 ఇయర్స్ అండి ఇది. ఆఫ్టర్ 4 ఇయర్స్ మనకు ఆ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే మనం ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది 48 lakhs వరకు. మనం ఏ విధమైన అమౌంట్ పే చేయకుండానే 48 lakhs అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సెటిల్మెంట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా మనకి
ఇబ్బంది ఏదైనా జరిగితే కనుక మనకు ఆ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. స్కిల్ సెట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. మనం 4 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత మనకు అగ్నివీర్ నుంచి స్కిల్ సర్టిఫికేట్ కూడా వస్తుందండి. 4 ఇయర్స్ ఎంగేజ్మెంట్ పీరియడ్ అయితే ఉంటుంది. వాళ్ళ తర్వాత కొంతమంది అందులో పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. యాక్చువల్గా అయితే 4 ఇయర్స్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. అలాగే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లోనే మనకి అడ్మిట్ కార్డ్ కూడా పెట్టడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఫేజ్ 1లో వచ్చేసరికి సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి, సైన్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు 10+2 సిబిఎస్ఈ సిలబస్లో 60 మినిట్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇస్తారు. 10+2 సిబిఎస్ఈ సిలబస్ బేస్ చేసుకుని అయితే ఉంటాయి క్వశ్చన్స్. 45 మినిట్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ రెండు ఉంటే కనుక 85 మినిట్స్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేవి ఉంటాయండి క్వశ్చన్స్. ఇది కూడా 10+2 సిబిఎస్ఈ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుందండి. సెంట్రల్ బోర్డ్ అండి. సో అలాగే మనకి మార్క్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ అయితే కనుక 0.25 మార్క్స్ ఉంటాయి. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్. 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా ఉన్నవి పెట్టండి. అలాగే మనకి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేసుకోవచ్చు. ఏవైతే నేనైతే చెప్పలేదో మీరు అన్ని డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పీఈటీకి సంబంధించి మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మేల్ క్యాండిడేట్స్కి వితిన్ 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇదే 1.6 కిలోమీటర్ రన్ అనేది 8 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ పీఈటీ 2 కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి 1 మినిట్కి 10 పుషప్స్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి ఇది. అలాగే 1 మినిట్కి 10 సిటప్స్ అయితే చేయాలి. 1 మినిట్కి 20 స్క్వాట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 సెకండ్స్కి 10 సిటప్స్, 1 మినిట్లో 15 స్క్వాట్స్ కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే మీకు అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటాయి. సో అక్కడ మీరు ఏ విధంగా అడ్జస్ట్ అవుతారని చెప్పేసి ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సివిపి, యూరిన్ ఎగ్జామినేషను, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, ఆర్బిఎస్, ఎఫ్బిఎస్, సీరం కొలెస్ట్రాల్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ, హార్ట్కి సంబంధించి ఈసీజీ, అలాగే ఇంకేమైనా అదర్ ఎగ్జామినేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ మెడికల్ ఆఫీసర్ చేత ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే వివరంగా అయితే ఇచ్చారండి. అలాగే ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు IAF recruitment.edc.co.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే అప్లై చేయాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. మనకి జాబ్ వచ్చేంత వరకు అదే యూజ్ అవుతుంది. ఫోటోగ్రాఫ్ ఇమేజ్, సిగ్నేచర్ ఇమేజ్, పేరెంట్ సిగ్నేచర్ ఇమేజ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్, అలాగే లైవ్ క్యాప్చర్ ఇమేజ్ ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 550 రూపీస్, 550 ప్లస్ 18% GST అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చేసారండి. సో ఈ విధంగా నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.